మీకు మా తోటలోని మెంతి చెట్టు చూపిస్తాను. మెంతి చెట్టు ఇంత చిన్న చెట్టు, ఇంత చిన్న డబ్బాలో ఉంది. మెంతులు వేస్తే ఈ చెట్లు వచ్చినాయమ్మా, అంటే ఈ మొక్కలు మెంతులు వేస్తే. కానీ ఎండిపోయినాయి మమ్మీ, ఎండిపోవడానికి వస్తున్నాయి. ఇట్లా ఉంటాయా? కొంచెం తక్కువ ఉంది తడి, చూద్దాం. ఓకే ఓకే ఓకే. ఇంత ఈ కొన్ని దేనికి సరిపోతాయమ్మా? ఓకే కొన్ని నేను మినపిండి ఓకే ఓకే. ఇప్పుడు ఇవి వచ్చినాయి అనుకుందాం. వచ్చితే మొత్తం కలిపి ఒక బయట కొంటే ఒక 5 రూపాయలు కలిపి ఒక 10-15 రూపీస్కి వస్తాయి ఇవి, అంతే కదా? అంటే ఒకే కోతకు పనికి వస్తాయా? అంటే ఇప్పుడు ఇది ఒకే కోత అనమాట, అంతేనా? సింగిల్ హార్వెస్ట్ క్రాప్ అనమాట. ఓకే. కానీ విత్తనాలు ఒక రోజంతా మనం ఇంట్లోనే నానబెట్టుకొని కొంచెం మొలకలు వస్తున్నప్పుడు తీసి వేయాలి. విత్తనాలు కాదు, ఎట్లా? డైరెక్ట్ విత్తనాలు కదా, డైరెక్ట్ ఇట్లా మెంతులు పడేయటం కాదు. ఫస్ట్ దాన్ని చాలా లేట్ అవుతుంది అట్టేటప్పుడు. మనం ఒక నైట్ అంతా ఒక రోజంతా ఉంచుకుంటే బాగా ఒక బట్టలో నానబెట్టాలా ఎట్లా? లేదు, మామూలుగా ఒక గిన్నెలో నీళ్ళు వేసి మెంతులు పెట్టాలా. అది ఒక రోజంతా అంటే కొంచెం 2 రోజులు బాగా మొలకలు వచ్చినట్టు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడే బీజాలు. అప్పుడు వాటిని తీసుకొచ్చి ఒక టబ్బులో వేసుకోవాలి. ఆ టబ్బు సరిగ్గా లేదు, లేకపోతే పెద్ద టబ్బు తెచ్చేసుకుంటే అసలు మా కొనే పనులకు ఇప్పుడు ఎట్లా సరిపోయిందో అది కూడా అట్లా సరిపోయేది. నాకు ఎందుకో ఆదరాలని అక్కడికి వెళ్ళినప్పుడు 10 రూపాయలు ఎంత కట్టబడి ఈ కట్టబడి తీసుకురా, పుదీనా కట్ట అన్నట్టయితే బాగా ఏముంది అది ఎందుకో తీసుకురా అని చెప్పినట్టయితే ఇప్పుడు దాన్ని నిండా పెట్టేటోడమే. వారం రోజుల కల్లా మనకి మళ్ళీ కోసుకోవడానికి వచ్చేది. ఇది పుదీనా. పుదీనా అంటే గిదిలే, నిన్న చూపించాను ఆల్రెడీ. వారం రోజుల కల్లా ఫుల్ వచ్చేసేది, మళ్ళీ మనం కొనే పని లేకుండా. ఓకే, ఇదేమో కరివేపాకు ఆల్రెడీ చూపించాము. అదే ఆల్రెడీ చూపించాము. చిన్న మొక్క ఇప్పుడే వస్తుంది, లైట్గా వర్షం కూడా వస్తుంది ఇప్పుడు. ఓకేమ్మా, ఇది మన మెంతి మొక్కల చెట్టు అడ్డం వచ్చింది. జామ చెట్టు మొదలు అడ్డం వచ్చింది. ఓకే, ఇవేంటి వేరే మొక్కలేంటి? నారు తీసి ఇక్కడ పెట్టావా? ఓకే, కాశ్మీరీ మిర్చి మొక్క అనమాట ఇది. ఇదే కాశ్మీరీ మిర్చి. తెప్పించుకొని ఉంటాం నేను, ఎందుకంటే ఈ అన్నంకి కోళ్ళు చచ్చిపోతున్నాయంట. ఇక సచిన్ కోళ్ళు పెట్టిన కూడా అమ్మేటాడు దేవుడు అందులో పడితే కానిపోతాయి కదా అని తెచ్చాను. లాడుగా మునిగిపోయిన కోళ్ళు తెచ్చాడు మొహాలు వేసినట్టు. ఓకే ఓకే ఓకే, మనకు అట్లా వేస్తాం. అట్లాంటప్పుడు అసలు కొద్దిగా ఆడైతే మోసం కూడా కోళ్ళు మనకే తీసుకోవాలి, కానీ ఏం కోళ్ళు తెలియదు. ఓకే ఓకే. మెంతి చెట్టు గురించి విన్నాం కదా. కొంచెం నానబెట్టి విత్తనాలు ఓవర్ నైట్ నానబెట్టి వేస్తే కొంచెం ఫాస్ట్ వస్తాయి. అయితే పోయటం ఒకేసారి కోసేస్తాం అన్న. మిర్చి నారు చూసుకోండి ఎట్లా వచ్చేసిందో.
నాటకానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు అది. ఇది మిర్చి నారా సూపర్ ఉంది. ఇది ఒక్కొక్కటి తీసి ఏదన్నా మంచి ప్లేస్లో పెట్టాలి అంతేనా?